This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మధురపూడి విమానాశ్రయంలో కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్ భవనం పరిశీలించిన మంత్రి రామ్మోహన్ రావు నాయుడు. ప్రజావాణిలో ప్రజల నుండి 125 అర్జీల స్వీకరణ, సమస్యలను పరిష్కరించాలని అధికారులు, కలెక్టర్ ఆదేశం. యాదాద్రి జిల్లా భువనగిరిలో కాయిన్స్ వినాయకుడు చూసేందుకు క్యూ కడుతున్న ప్రజలు. తెలుగు రాష్ట్రాల్లో పొంగి పొర్లుతున్న పలు ప్రాజెక్టులు, ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయంలో కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్ భవనాన్ని మంత్రి రామ్మోహన్ రావు నాయుడు పరిశీలించారు. అనంతరం అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి వాసు ఉన్నారు. రాజమండ్రి తాలూకా ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయాలి. ఏవైతే పెండింగ్ కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఈ రివ్యూని కూడా మేము పెట్టడం జరిగింది. పెండింగ్ కార్యక్రమాల్లో ఒక టెర్మినల్ బిల్డింగ్ ఇప్పుడే మీరు చూస్తున్నారు. సుమారు 10 ఫ్లైట్స్ రోజు కూడా ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేట్ చేస్తున్నాయి. దాని కెపాసిటీ సుమారు 220 జనాభా అయితే ఆల్మోస్ట్ 1000 వరకు కూడా ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు. అంటే ఓవర్ కెపాసిటీతో ఈ టెర్మినల్ బిల్డింగ్ రన్ అవుతుంది. దాని సందర్భంలో అడిషనల్గా ఒక టెర్మినల్ బిల్డింగ్ కూడా యాడ్ చేస్తూ 2023లో దాని వర్క్ స్టార్ట్ అయింది. 25 కల్లా కంప్లీట్ చేయాలి. కాంట్రాక్టర్ని కూడా పిలిపించి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆగస్టు 2025 కల్లా ఈ యొక్క టెర్మినల్ బిల్డింగ్ని ఖచ్చితంగా పూర్తి చేయాలని డెడ్ లైన్ కూడా వాళ్ళకి ఇచ్చాం. అది ప్రోగ్రెస్ కూడా ఆ నాటికి పూర్తి అవ్వడానికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ దగ్గర నుంచి, మా మినిస్ట్రీ దగ్గర నుంచి కూడా ప్రత్యేక వాచ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ మీద పెట్టి పనుల్లో జాప్యం లేకుండా తొందరగా జరిగే విధంగా మేము చేస్తాం. అదనంగా స్థానికంగా వచ్చిన తర్వాత మేము రివ్యూ చేస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారి ద్వారా, స్థానికుల ద్వారా కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి వచ్చాయి. చుట్టుపక్కల ఆ రోజుల్లో ఇక్కడ రైతులు ఎవరైతే ఎయిర్పోర్ట్ కోసం కూడా భూములు త్యాగం చేశారో వాళ్ళ ఊర్లకి సంబంధించి కొన్ని ఇష్యూస్ కూడా మా దృష్టికి వచ్చాయి. ఒకటి, ఏదైతే ఎయిర్పోర్ట్ తాలూకా వాటర్ ఉంటుందో వాళ్ళ పొలాల మీదకి, ఊర్ల మీదకి వెళ్ళి అనేక ఇబ్బందులు ఉంటున్నాయి. దానికి కూడా శాశ్వత పరిష్కారం అందించాలని మేము కూడా మీటింగ్లో ఇది చేసుకున్నాం. కలెక్టర్ మేడం కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఆవిడకి కూడా తెలియజేశాం. ఆల్టర్నేట్గా అంటే శాశ్వత పరిష్కారం కింద ఈ ఎయిర్పోర్ట్కి వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని పక్కన ఉన్నటువంటి గడ్డ కలపడానికి శాశ్వత పరిష్కారం మీద ఏ గడ్డ, తొర్రిగడ్డి కలపడానికి కూడా ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. అలాగే రోడ్డు కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా ఒక రోడ్డు ఏర్పాటు చేయాలనేది ముందు నుంచి మనం అనుకున్నాం. అందులో కొన్ని గ్యాప్స్ మనకి ఏర్పడ్డాయి. సుమారు ఒక 0.5 to 0.7 కిలోమీటర్ వరకు కూడా అదనంగా ఈ రోడ్డు కనెక్టివిటీని మనం ఏర్పాటు చేయాలి. అది కూడా కలెక్టర్ మేడంకి అప్పచెప్పాం. వీలైనంత తొందరగా మా చేతికి ప్లాన్ వస్తే అది కూడా ఇమీడియట్గా పూర్తి చేయడానికి మా తరపున కూడా ఏదైనా సహకారం ఉంటే ఖచ్చితంగా చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. చుట్టుపక్కల గ్రామాల్లో మొబైల్ కనెక్టివిటీ కూడా ఇష్యూని మా దృష్టిలోకి తెచ్చారు. అసలు ఎక్కడ కూడా మొబైల్ కనెక్టివిటీ ఇష్యూస్ ఎయిర్పోర్ట్స్ దగ్గర ఎక్కడ కూడా ఉండవు. సాధారణంగా ఎయిర్పోర్ట్కి అథారిటీస్కి వచ్చి అడిగితే ఎక్కడ పెట్టుకోవచ్చు, ఏ హైట్తో పెట్టుకోవచ్చు అనేది స్పష్టంగా ఈరోజు సిస్టమ్స్ ఉన్నాయి. సిస్టమ్స్ ద్వారా మేము తెలియజేస్తాం. సో అడ్వైజ్ చేసాం, స్థానికులు కూడా అడ్వైజ్ చేసాం. ఏ కంపెనీలైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉండి టవర్ పెడుతున్నాయనంటే దానికి సహకరిస్తూ టవర్ పెట్టడానికి కూడా మేము అనుమతులు కూడా ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఇది కాకుండా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, రాజమండ్రి అనంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే ఒక ఇంపార్టెంట్ డెస్టినేషన్. గోదావరి సరస్సున ఉన్నటువంటి ఈ యొక్క రాజమండ్రి పట్టణం చాలా చరిత్ర ఉంది. ఈ యొక్క పట్టణానికి ఎంతోమంది ప్రయాణికులు కానీ, ఎంతోమంది అనేక రకాలైనటువంటి వ్యక్తులు వ్యాపార రీత్యా, టూరిజం రీత్యా, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలకి ఇక్కడ రావడం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం.
అలాంటిది ఈ రోజున్న కనెక్టివిటీలో 7 ప్లేన్స్ మనకి హైదరాబాద్ వెళ్తున్నాయి, 2 మనకి బెంగళూరు వెళ్తున్నాయి, 1 చెన్నై వెళ్తున్నాయి. మంది ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని విజయదుర్గ కోల్డ్ స్టోరేజ్ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. కోల్డ్ స్టోరేజ్లోకి వరద నీరు చేరి 6 నుంచి 7 వేల బస్తాల మిర్చి పాడైపోయిందని స్టోరేజ్ యాజమాన్యం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా తడిచిన మిర్చి బస్తాలకు పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యం భట్టి విక్రమార్కను కోరారు. మెదక్ జిల్లాలోని ప్రజావాణిలో ప్రజల నుండి 125 అర్జీలను కలెక్టర్ రాహుల్ రాజ్ స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులు, వినతులు, సమస్యలను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి సమస్యలను పరిష్కరించే విషయంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఏలేరు, సుబ్బారెడ్డి సాగర్, చంద్రబాబు సాగర్లు నిండుకుండలా మారాయి. ఈ జలాశయాల్లోని అదనపు నీటిని దిగువ ప్రాంతాలకు అధికారులు విడిచిపెట్టారు. అయితే సుబ్బారెడ్డి సాగర్ నుండి వరద నీరు దిగువ ప్రాంతానికి భారీగా రావడంతో వేములపాలెం వద్ద ఏటి కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గత 4 రోజులుగా గిరిజన ప్రాంతాలు, మైదాన ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే గిరిజన ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను అధిగమించేలా వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రాజీవ్ నగర్, ఇంద్రానగర్లలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇళ్ల పట్టాలు త్వరలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఈ ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఎమ్మెల్యే వాసు ఆరోపించారు. ఉన్నా కూడా ఎప్పుడు నీట మునిగినా మేము మీ దగ్గరికి వచ్చేవాళ్ళం, కొంతమందికి సహాయం అందించేవాళ్ళం. వ్యక్తిగతంగా మీ సమస్య ఉందంటే మీ దగ్గరికి వచ్చి మేము నిలబడేవాళ్ళం. కానీ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎంతమంది వచ్చారు మీ దగ్గరికి? ఏనాడైనా కనబడ్డారా? అసలు ఆ రాజమండ్రి ప్రజలకు కూడా తెలియదు ఇక్కడ ఇలాంటి ఒక ప్రాంతం ఉందని, ఇక్కడ ప్రజలు ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారన్నది రాజమండ్రిలో ప్రజలు చాలా మందికి తెలియదు. మీ శ్రీలంక అంటే ఆ శ్రీలంక దేశం అనుకుంటుంటారు చాలా మంది, కానీ ఇది రాజీవ్ గాంధీ నగరం. దీన్ని శ్రీలంక అని ముద్దుగా పిలుచుకుంటా ఉన్నాం అన్నది చాలా మందికి తెలియదు. నేనే వినాయక చవితికో లేకపోతే ఇక్కడ మనమే ప్రతిష్ఠించుకున్నాం వినాయకుడి గుడికో
లేకపోతే అంబేద్కర్ గారికి నివాళి అర్పించడానికి వచ్చినప్పుడు మా వారు అక్కడ మీడియాలోనే శ్రీలంకకి 45వ వార్డులో వెళ్ళారు కోయిలరావణ గారితో అంటే అప్పుడు అందరికీ అర్థం అవుతా ఉంది. ఈ 5 సంవత్సరాలు నీట మునిగినప్పుడు ఆ మట్టిలోనే నేను నడిచా, మీతోటే ఇక్కడ తిరిగా, మెడికల్ క్యాంపులు పెట్టించా. కానీ ఈ 5 సంవత్సరాలు వైసీపీ ఉన్నప్పుడు ఈ డ్రైన్ విషయంలో పట్టించుకోలేదు. మీకు ఏనాడైనా సరే ఇలా నీట మునిగినప్పుడు నిత్యావసర వస్తువులు మీకు ఇచ్చారా? ఏనాడు ఎవలా? ఎంతసేపు బాగున్న వైపు నగరాన్ని అక్కడే ఈట్ స్ట్రీట్లు ఎట్టుకున్నారు, హ్యాపీ స్ట్రీట్లు ఎట్టుకున్నారు, డివైడర్లు వేసుకున్నారు, వాళ్ళ ఎస్టేట్లకి దారులు వేసుకున్నారు. ఇటువైపు పట్టించుకున్న దాఖలాలే లేవు. బడుగు బలహీన వర్గాల పార్టీగా, తెలుగుదేశం పార్టీగా మేము గుర్తించి ఎప్పుడు కూడా ఇక్కడే ఉన్నాం. మీ సమస్యను పరిష్కరిస్తాను ఆనాడే హామీ ఇచ్చున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సుజాతా నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జుబేదా బేగం ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ప్రత్యేక పూజలు చేశారు. పండుగలను కుల మతాలకు అతీతంగా సోదరభావంతో కలిసిమెలిసి నిర్వహించుకోవాలని డీఎస్పీ పిలుపునిచ్చారు. గణేష్ మండపం నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు పాటిస్తూ గణేష్ మండపాలకు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలని సూచించారు. ఏంటంటే 3వ రోజు నుంచి నిమజ్జనాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ నిమజ్జనాల సందర్భంగా భక్తులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ట్రాక్టర్ల మీద కానీ, ఆటోల మీద కానీ, డీసీఎంల కానీ గణేష్ని తరలించేటప్పుడు నిమజ్జనాన్ని గురించి డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లో తాగి ఉండకూడదు. రెండవది ఏంటంటే చిన్నపిల్లల్ని, పెద్ద వయసు వారిని అట్టి ట్రాక్టర్లలో, ఆటోలలో, డీసీఎంలో ఎక్కించుకోకూడదు. తర్వాత ప్రతి చెరువులు, కుంటలు, నదులు బాగా నిండి పొంగిపోతూ ఉన్నాయి కాబట్టి నిమజ్జనం సందర్భంగా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి మునిగిపోకుండా, ఎలాంటి నిమజ్జనంలో భక్తులు మునిగిపోకుండా జాగ్రత్తలు పడాలి. అక్కడ ఉన్నటువంటి నిమజ్జన మండలి ప్రాంతం ఉన్నటువంటి పోలీసు వారు, వాలంటీర్ల సహకారాలు తీసుకోవాలి. తర్వాత రోడ్డు మీద వెళ్ళేటప్పుడు డీజేలు పెట్టుకోవటము, డీజే సౌండ్తో డ్యాన్సులు చేసుకుని వెళ్ళటము, ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలి. ఎవరైనా భక్తులు ఇంకా ఈ గణేష్ మండపాలు పెట్టుకొని వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోకుండా ఉన్నా, పర్మిషన్లు తీసుకోకుండా ఉన్నా వారు వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రజలందరూ ఈ పండుగని సంతోషంగా, హ్యాపీగా చేసుకోవాలి. అంతేగాని బాధాకరంగా, విషాదకరంగా జరుపుకోకూడదు. అదేవిధంగా ఈ గణేష్ విగ్రహాలు ఊరేగింపు సమయంలో ఎలాంటి బాణసంచాలు కాల్చడం కానీ, బాణసంచాలు ఉపయోగించడం కానీ కూడా చేయటం జరగకూడదు. ఇది లేకుండా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు గణేష్ విగ్రహాన్ని వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. ఎస్ఐ జుబేదా మేడం గారు మరియు సిబ్బంది ఈరోజు వారు నిమజ్జనాన్ని ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30,000 రూపాయల విలువ చేసే రూపాయి, 10 రూపాయల కాయిన్లతో వినాయకుడిని తయారు చేయించి పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. ప్రతి సంవత్సరం డిఫరెంట్గా వినాయక ప్రతిమలను రూపొందిస్తుంటారు. అయితే ఈసారి ఇంకాస్త వినూత్నంగా ముందుకెళ్లి ఏకంగా వేలాది రూపాయల కాయిన్స్తో వినాయక ప్రతిమను తయారు చేశారు. మన భువనగిరి పట్టణంలో సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 43 సంవత్సరాల నుంచి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం.
దాదాపు ఈ 43 సంవత్సరాలలో వివిధ వెరైటీలతోని, నవధాన్యాలతోని, నెమలి పించాలతోని, అలాగే మన రుద్రాక్షతోని దాదాపు ఎన్నో వెరైటీలతోని పెద్ద పెద్ద వినాయకులు కూడా తెచ్చి ఈసారి మేము గత 10 సంవత్సరాల నుంచి మేము వివిధ వెరైటీ వినాయకులతోని ముందుకు వచ్చి మా సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ దాదాపు మేము ముందు సాగుకుంటూ భక్తి భజనలతోని, అన్నదాన కార్యక్రమాలతోని మేము ముందుకు సాగుతున్నాం. ఈసారి ఇంకా వెరైటీగా ఉండాలని చెప్పి దాదాపు 30,000 రూపాయలతోని, రూపాయి కైన్స్తోని మేము ఈ రోజు ఈ వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా భక్తులు దాదాపు చాలామంది వచ్చి ఇక అందరినీ ఈ వినాయకుడిని వీక్షిస్తున్నారు అని చెప్పి మేము సామాజికంగా ఇంకా అన్నదానం చేసుకుంటూ ఇంకా కార్యక్రమాలు చేసుకుంటూ సర్దార్ సిద్ధార్థ దాదాపు 43 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా మేము ఈ ముందుకు సాగుతున్నాం. మాకు ఆ దేవుని కృప, దేవుని. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని అటవీశాఖ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సందర్శించారు. చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని ఎమ్మెల్యే అన్నారు. చిరుతను పట్టుకునేందుకు 50 మంది సిబ్బందితో 9 బృందాలు రాత్రి పగలు గస్తీ కాస్తున్నారని అన్నారు. ఇంటి బయట విద్యుత్ దీపాలు వెలుగు ఉండాలని, చీకటి ప్రదేశాలలో వెళ్ళవద్దని ఆదిరెడ్డి వాసు సూచించారు. నమస్కారం, నేను మీ ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేని. ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో కూర్చున్నాం. ఏదైతే గత 3 డేస్గా లెపర్డ్ ఏదైతే నేచురల్ ఫారెస్ట్ నుంచి మన రిజర్వ్ ఫారెస్ట్కి వచ్చి సంచరిస్తూ ఉందో, ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. వాస్తవ పరిస్థితులు, డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, ఏ విధంగా ఈ యొక్క యానిమల్ని క్యాచ్ చేసి మళ్ళీ న్యాచురల్ ఫారెస్ట్కి రిలీజ్ చేసే కార్యక్రమం ఎలా జరుగుతుంది, పురోగతి ఏంటి అన్నది తెలుసుకోవడానికి నేనే రావడం జరిగింది. అధికారులందరితో కూడా చర్చిస్తూ ఉన్నాం. దీని మీద ఒక 9 మెంబర్ టీం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. డే ఇన్ డే అవుట్, రాత్రి పగలు సుమారు 50 మంది ఆఫీసర్స్ ఇదే పని మీద ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ యొక్క లెపర్డ్ యానిమల్ ఒక తిరిగే కార్యక్రమాన్ని అంతా వాచ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాటిని పట్టుకుని కేజెస్ పెడతా ఉన్నారు. వారైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అతి దగ్గరలోనే ఆ యానిమల్ని పట్టుకొని మళ్ళా న్యాచురల్ ఫారెస్ట్లో వదిలే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఆలోపు ప్రజల్ని కోరేది ఏంటంటే, ఇప్పటికే ఆఫీసర్స్ కూడా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. యానిమల్ని కానీ మనం ఏదన్నా ఫేస్ చేసినట్లయితే, ఎన్కౌంటర్ చేసినట్లయితే వ్యక్తిగా ఏం తీసుకోవాలో జాగ్రత్తలన్నీ కూడా చెప్పడం జరిగింది. మీరు తప్పకుండా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వాలి. ఏం జరుగుతున్నాయో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి. అలాగే ఈ సోషల్ మీడియాలో అన్నెసరీగా ఫేక్ మెసేజెస్ బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వాటిని నమ్మవద్దు. ఏదైనా సరే ఒక సంఘటన జరిగిందంటే దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఇది జరిగింది, యానిమల్ ఈ విధంగా దాడి చేసింది, ప్రజలు ఇంకంత అప్రమత్తంగా ఉండాలనేది వాళ్ళు తెలియజేస్తారు. వాళ్ళ నుంచి ఏ విధమైన సర్టిఫికేషన్ లేకుండా కొంతమంది ఆకతాయిలు అనవసరంగా ప్రజల్ని భయాందోళనకు గురి చేసే విధంగా ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న అవాస్తవాన్ని మీరు నమ్మవద్దు. అలాగే ఆకతాయిలందరికీ కూడా చెప్తా ఉన్నాం, మీరేదో సరదాకి ఇలాంటివన్నీ కూడా సర్క్యులేట్ చేసి ఎడిట్ చేసి ప్రజలు భయాందోళనకు గురి చేస్తే తప్పకుండా శిక్షార్హులు అవుతారు. కఠినమైన చర్యలు ఉంటాయి. ఇలాంటి సమయంలోని మనం అందరం కూడా చట్టం దాని పని చేసే పరిస్థితుల్లో మీరు ఇలాంటి వాటిల్లో దూరి అన్నెసరీగా చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న ఫేక్ సర్క్యులేషన్ జరగడానికి కారణమైన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లలు. ఇప్పుడు వారందరిపైన ఏ విధమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో దూరకుండా యంత్రాంగం అంతా, ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. అతి దగ్గరలోనే ప్రజలకి దీన్ని పట్టుకొని ఇక్కడ వదిలేమన్న శుభవార్తను తెలియజేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం. ఆలోపు ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు తోటిగా ఒక మనిషిని తీసుకొని వెళ్ళడం, అలాగే డిపార్ట్మెంట్ వారు చెప్పిన ఈ చర్యలన్నీ తీసుకొని ఇలా ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను మీ ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ.
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 7 కేజీల వెండిని కొత్త నాగ వెంకట సత్యనారాయణ శ్రీలక్ష్మి దంపతులు సమర్పించారు. కోరుకున్నట్టుగా కవలలు జన్మించడంతో స్వామివారికి తులాభారం వద్ద వెండితో తూయించి 7 కేజీలు వెండి సమర్పించినట్టు దంపతులు తెలిపారు. వెండితో తులాభారం ఇలా 3 నెలలు వచ్చిందండి. 3 నెలలు వచ్చిందే ముక్కు తీసుకోవడానికి వచ్చామండి. సోమవారి సేవలు ఎప్పుడు కూడా మేము సోమవారి సేవలో ఉంటామండి. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.